వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి తానేంటో నిరూపించుకున్నారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో జరిగిన సాంఘిక బహిష్కరణ ఘటన వ్యవహారం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితులపై ఆరా తీసి సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా శుక్రవారం నాడు వైఎస్ జగన్ గరగపర్రులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ నిరసనలో ఉన్న దళితులతో మాట్లాడి గొడవను సద్దుమణిచే ప్రయత్నం చేశారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చా. సమాజంలో అంతా కలిసి ఉండాలన్నదే నా భావన. దానికోసమే ఈ ప్రయత్నం చేస్తున్నానని వైఎస్ జగన్ దళితులతో అన్నారు. ప్రతి కులంలో మంచి చెడు రెండు ఉంటాయి. ఎవరో ఒకరు చేసిన తప్పును ఆ కులం అంతటికి ఆపాదించడం సరికాదని, ఇది అన్ని వర్గాలకు వర్తిస్తుందని జగన్ అన్నారు. ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిదిద్దుకుందామని, దానివల్ల మనకి గౌరవం పెరుగుతుందని గరగపర్రు ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. గ్రామస్తులందరూ ఎప్పటిలాగే కలిసి జీవించాలని జగన్ కోరారు. రాజకీయ అనుభవం లేదని చెబుతున్న తన ప్రత్యర్థులకు గతంలో జగన్ అసెంబ్లీ సాక్షిగా తన సత్తా ఏంటో చూపించారు. ఇప్పుడు మరోసారి గరగపర్రు ప్రజల వివాదం విషయంలో జగన్ మాట్లాడిన తీరు చూసి ప్రత్యర్థులు సైతం నోళ్లు వెళ్లబెట్టుకున్నారు. మరోసారి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా తానేంటో జగన్ నిరూపించుకున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్